తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఫిబ్రవరి 2న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. ఇంద్రవెల్లిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. నాగోబా దగ్గర ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు, పర్యటనపై ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క రేపు సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు సహా ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, ఫిబ్రవరి 2న జరగబోయే భారీ బహిరంగ సభకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాడు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 17 స్థానాలకు దాదాపు 16 స్థానాలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సెంటిమెంట్ అయినటువంటి ఆదిలాబాద్ జిల్లాను ఎన్నుకోవడం జరిగింది. ఆయన పీసీ చీఫ్ అయిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎస్సీ ఎస్టీ ఆత్మగౌరవ బంజారా దండోరా సంబంధించినటువంటి బేరీ నిర్వహించడం జరిగింది. దాని ద్వారా పూర్తి స్థాయిలో కూడా ఆ సామాజిక వర్గాలందరూ కూడా రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ బంజారా ఆత్మగౌరవ బంజారా సంబంధించినటువంటి మీటింగ్లో విజయవంతమైన తర్వాత అదే సెంటిమెంట్తో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మరోసారి అంటే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అక్కడ నుండే మొత్తం పూర్తి స్థాయిలో కూడా పార్లమెంటు ఎన్నికల యొక్క ప్రచారాన్ని మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అమరవీరులకు సంబంధించిన స్మారక వనాన్ని సంబంధించి ప్రారంభించేస్తారు. అదేవిధంగా ఆ సంబంధించినటువంటి అమరవీరులకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలకు గుర్తించే పనిలో కూడా ప్రభుత్వం ఉంది. ఇప్పటికీ ఈ అంశం పైన కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క కూడా స్పష్టం చేయడం జరిగింది. వారి అందరికీ కూడా ప్రభుత్వం సరి అయినటువంటి అంశాలు ఇవ్వబోతుంది. సో ఈ రకంగా వారిని కూడా ఆదుకునే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. సో తాను పీసీ చీఫ్ అయిన తర్వాత మొదటిసారిగా మీటింగ్ అయినటువంటి ఇంద్రవెల్లిలోనే ఈసారి కూడా పార్లమెంటు ఎన్నికల యొక్క ప్రచారం కూడా అక్కడ నుండే మొదలు పెట్టాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 26 నుంచి పూర్తి స్థాయిలో కూడా ప్రజలు అందుబాటులో ఉంటామని చెప్పిన ప్రకారంగానే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడి ప్రజలు మొత్తం కూడా ఇంద్రవెల్లి బహిరంగ సభను అంటే పీసీ చీఫ్గా 2021 ఆగస్టు 10వ తారీఖు రోజు ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ జరిగింది. కనువిని ఎరగని రీతిలో జరిగింది. అప్పుడు పీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ను పాతాళలోకం తొక్కుతా అని ఎప్పుడైతే ప్రకటించినో అది పునరావృతం అయిందని కూడా స్పష్టం చేయడం, అది నిజమైందని కూడా అక్కడి ప్రజలు కానీ యావత్తు సంబంధించిన తెలంగాణ సమాజం అంతా అంటుంది. సో అక్కడ నుండి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికలను కూడా ప్రచారాన్ని మొదలుపెట్టే లక్ష్యంగా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అక్కడ నాగోబా జాతర సంబంధించినటువంటి దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత అమరవీరుల స్థూపానికి వందనాలు చేస్తారు. ఆ తర్వాత ఆ సంబంధించినటువంటి అమరవీరుల కుటుంబాలు ఆదుకుంటారు. అక్కడ అమరవీరులకు సంబంధించినటువంటి స్మృతి వనానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ఇలా మొత్తం పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తన వ్యూహాలకు పదును పెడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇక ఎన్నికల ప్రచారంలోకి పోబోతుంది. మొత్తం అన్ని జిల్లాలలో కూడా ఇక భారీ బహిరంగ సభల ద్వారా మొత్తం బీజేపీ మద్దతు రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకు చర్మగీతం పాడాలి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ దేశానికి శ్రీరామ రక్ష అన్నటువంటి విధానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రచార హోరు కొనసాగించబోతున్నారు. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.